గుప్పెడంత మనసు సీరియల్ రివ్యూ. వసుధార కళ్ళు తెరిచి చూసేసరికి రిషి ఉంటాడు. రిషిని గట్టిగా వాటేసుకుంటుంది. నాకు తెలుసు రిషి సార్, మీరు ఉన్నారు అని, మీరు బతికే ఉంటారు అని నా నమ్మకం. అర్థమయ్యింది. రిషి ఏమో, ఎవరండి మీరు? ఎవరండి? నేను రంగణ్ణి. లేదు, మీరే నా రిషి సార్. కాదు, నేను రంగణ్ణే. మిమ్మల్ని ఆ రౌడీల నుంచి కాపాడాను, చూడలేదా? హే, తను రిషి కాదు, నా బావ. నా బావని పట్టుకుంటావేంటి? అవునండి, నేను రంగణ్ణే. అక్కడ ఉన్న అందరూ అవునండి, తను రంగానే అంటారు. ఇదేంటి నా బావను పట్టుకుంటుంది? అయినా నా బావను పట్టుకొని రిషి అంటుందేంటి? ఎవరు ఈ అమ్మాయి? తలకి దెబ్బ తగిలితే గతం మర్చిపోతారు కానీ కొత్త వ్యక్తులని తన వాళ్ళు అంటారా? అక్కడ ధనుంజయ్ ఏమో అటూ ఇటూ తిరుగుతూ, నేను చావు వార్త వినాలి అని నేను ఉంటే, ఏంటి వీడింకా ఫోన్ చేయలేదు? కొంపతీసి ప్లాన్ మిస్ అయ్యిందా? లేదు, ప్లాన్ మిస్ అవ్వదులే. రిషిలాగా వసుధార కూడా పోవాలి. ఫోన్ చేస్తూ ఉంటాడు రౌడీలకి. శైలేంద్ర భార్య శైలేంద్ర దగ్గరికి వచ్చి, ఏమండి, ఏం చేస్తున్నారండి? అడుగుతుంటే సైలెంట్గా ఉంటారేంటండి? ఏం చేస్తున్నారో చెప్పండి. శైలేంద్ర ఇలా అంటాడు, ఏమీ చేయటం లేదు. ఏమైందండి? ఏమైనా ప్రాబ్లమా? ధరణి, నేను చాలా టెన్షన్లో ఉన్నాను, ప్లీజ్ కదిలించకు. అదే అండి, ఏం ప్రాబ్లం అది? కొన్ని లెక్కలు సరిచేయాలిలే, వెళ్ళు. అదే నా ప్రాబ్లం. ధరణి, వెళ్ళు ప్లీజ్, కదిలించకు. ధరణి ఏమో అక్కడి నుంచి వెళ్లకుండా, కాఫీ తీసుకురానా, వాటర్ తీసుకురానా అని విసిగిస్తూ ఉంటుంది. లాస్ట్కి ధరణి వెళ్ళిపోతుంది. ఇంకా శైలేంద్ర రౌడీలకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడ రౌడీలేమో ఫోన్ లిఫ్ట్ చేసి, సార్ నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను పనిలో ఉన్నా అంటారు. నిజానికి వసుధారాని వీళ్ళ దగ్గర నుంచి రిషి కాపాడి తీసుకు వెళ్ళిపోతాడు. రౌడీలేమో శైలేంద్ర తిడతాడు అని ఒక బొమ్మను తీసుకొని సేమ్ వసుధార లాగా రెడీ చేసి శైలేంద్రకి వీడియో కాల్ చేసి చూపిస్తారు. శైలేంద్రకి నమ్మకం కుదరదు. ఏదో ఒకటి చెప్పి నమ్మిస్తారు. తర్వాత శైలేంద్ర ఆనందంతో స్నానం చేసి, అందరూ స్నానం చేయండి చెబుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరికీ. ఇంట్లో వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇలా మీరు రోజు సీరియల్ అప్డేట్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.